టైం అర్ధరాత్రి 4 అవుతుంది. బట్ యాహ్! కోడర్స్‌కి టైమ్‌తో పనేముంది. హెల్లో తెలుగు కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డీఎస్ఏ ప్లేలిస్ట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది నీట్ కోడ్‌లో 6థ్ ప్రాబ్లమ్ ఔట్ ఆఫ్ 150 ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ ఎన్కోడ్ అండ్ డీకోడ్. ఓకే. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే ఒక అల్గోరిథంని డిజైన్ చేయమంటున్నాడు ఎన్కోడ్ చేయడానికి స్ట్రింగ్స్‌ని. సో, ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తాడంట మనకి. దాన్ని ఎన్కోడ్ చేసి సింగిల్ స్ట్రింగ్ చేయాలంట. అండ్ దెన్ the encoded string is decoded then back to its original list of strings. The encoded list is then decoded back to the original list of strings. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఎన్కోడ్ చేసినామో సింగిల్ స్ట్రింగ్ కింద, ఆ సింగిల్ స్ట్రింగ్‌ని మళ్ళీ డీకోడ్ కూడా చేయగలగాలంట. మళ్ళీ ఏవైతే స్ట్రింగ్స్ మనకి ఒరిజినల్ ఇన్‌పుట్‌లు ఇచ్చారో వాటినే అవుట్‌పుట్ చేయగలగాలంట. సో, ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇందులో సేమ్ ఇస్తారు. మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉండొచ్చు. నేను ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతది. అండ్ కన్‌స్ట్రెయింట్స్ ఒకసారి చూడండి. స్ట్రింగ్ లెంత్ అనేది 100 నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వరకు ఇస్తాడంట. సో, ఈ అరేలో 100 స్ట్రింగ్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఒక్కొక్క స్ట్రింగ్ లెంత్ 200 వరకు ఉండొచ్చంట. అండ్ ఆల్సో ఇది మెయిన్ థింగ్ అనమాట. ఈ కన్‌స్ట్రెయింట్ చెప్పడానికి రీజన్ ఇదే. ఏంది అంటే ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు స్ట్రింగ్స్‌లో. ఓన్లీ లెటర్స్ అని గాదు. ఓన్లీ నంబర్స్ అని గాదు. లెటర్స్, నంబర్స్, ఏ నంబర్స్ అయినా, ఏ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏదైనా డీఎస్ఏ ప్రాబ్లమ్ ఫస్ట్ టైమ్ చూస్తే దాని సొల్యూషన్ ఎలా చేయాలో అర్థం కాదు. బట్ ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ టైమ్ చూస్తే దీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీట్‌గా దీని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. సో, ఫస్ట్ మనకి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌లో ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తున్నాడు. ఓకే. ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తున్నాడు. సో, ఇట్లున్నాయి. వీఆర్ 5000 తెలుగు కోడర్స్ అని చెప్పేసి ఒక అరే ఇచ్చాడు. ఆల్ దీస్ ఆర్ స్ట్రింగ్స్. ఓకే. అండ్ మనం ఇక్కడ ఏం చేయాలి? 2 ఫంక్షన్‌లు కంప్లీట్ చేయాలి. రైట్. 2 సెపరేట్ ఫంక్షన్‌లు కంప్లీట్ చేయాలి. ఎన్‌కోడ్ అనే ఫంక్షన్ ఒకటి రాయాలి. డీకోడ్ అనే ఫంక్షన్ ఒకటి రాయాలన్నమాట. ఓకే. సో, బేసిక్‌గా వాడేం చెప్తున్నాడు అంటే ఎన్‌కోడ్ అనే ఫంక్షన్‌కి ఈ ఇన్‌పుట్‌ని ఇస్తాడంట. అండ్ ఎన్‌కోడ్ అనే ఫంక్షన్ ఏవైనా ఆపరేషన్స్ చేయొచ్చు. లోపల ఏవైనా ఆపరేషన్స్ చేయొచ్చు. ఇన్‌బిల్ట్ ఆపరేషన్స్ వాడకూడదు. మనం సొంతంగా ఏమన్నా ఆపరేషన్స్ చేయొచ్చు. అండ్ లాస్ట్‌కి ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ వాడకూడదు. ఇన్‌బిల్ట్ ఆపరేటర్స్ వాడొచ్చు. రైట్. సో, మనం లాస్ట్‌కి ఏం రిటర్న్ చేయాలి అంటే ఒక స్ట్రింగ్ రిటర్న్ చేయాలంట. ఒక స్ట్రింగ్ రిటర్న్ చేయాలి. సో, ఇన్ని స్ట్రింగ్స్‌ని తీసుకొని, ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని తీసుకొని, ఒక స్ట్రింగ్‌ని మాత్రమే బయటికి రిటర్న్ చేయాలి. ఓకే. అండ్ డీకోడ్ ఫంక్షన్ ఇంకొకటి రాయాలి. అదేం చేయాలి అంటే, ఈ ఇక్కడ రిలీజ్ అయిన స్ట్రింగ్ ఉందా? ఈ స్ట్రింగ్‌ని ఇన్‌పుట్ తీసుకొని, మళ్ళీ సేమ్ ఇదే అవుట్‌పుట్ వచ్చేటట్టు చేయాలి. ఓకే. సో, వీఆర్ 5000 తెలుగు కోడర్స్ అనేది అవుట్‌పుట్ వచ్చేటట్టు చేయాలి. ఇంతే ప్రాబ్లమ్. ఓకే. దీని ఎగ్జాక్ట్ అర్థమైంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మన కంప్యూటర్స్‌లో కూడా బాగా ఎన్‌కోడింగ్ అండ్ డీకోడింగ్ అవుతది. మనం చేసే కోడింగ్‌తో కొంచెం డిఫరెంట్ ఇది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఇట్. ఓకే. సో, లెట్ అస్ సే మిలిటరీ బేస్‌కి సంబంధించిన ఏవో సీక్రెట్ డీటెయిల్స్ మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ మిలిటరీ మాట్లాడుకుంటేనే అనుకుందాం. రైట్. సో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందరికి డైరెక్ట్‌గా పంపించేస్తే ఏమవుతది? చైనీస్ గవర్నమెంట్ ఆర్ వేరే గవర్నమెంట్స్ కూడా వింటాయి కదా! సో, మనం ఏం చేస్తామన్నమాట అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మన దగ్గర, ఈ డేటా ఏదైతే ఉందో, ఈ మిలిటరీ ఏం చేస్తది అంటే దాన్ని ఎన్‌కోడ్ చేస్తది. సో, వేరే గవర్నమెంట్స్‌కి అర్థం కాకుండా ఓన్లీ మన గవర్నమెంట్‌కి అర్థమయ్యేటట్టు కొంచెం ఏదో ఒకటి ప్యాక్ చేసి, ఏదో ఒకటి చేసేసి పంపిస్తదనమాట. సో, వేరే వాళ్ళకి చూసినా ఈ డేటా ఏంది అని అర్థం కాదు. సో, మనకి వీఆర్ 5000 కోడర్స్ అని ఇలా వర్డ్స్ ఉంటే వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏదో ఎన్‌కోడింగ్ చేసేసి ఒక స్ట్రింగ్ పంపిస్తారు. ఇగో ఈ స్ట్రింగ్ తీసుకో అని చెప్పేసి. రైట్. ఈ స్ట్రింగ్ వాళ్ళు ఎక్కడికి పంపించాలనుకుంటున్న వాళ్ళ దగ్గర పంపిస్తే, ఇక్కడ మనం వేరే ఆర్గనైజేషనో, వేరే గవర్నమెంటో మన కంట్రీలోదే అదేం చేస్తది? డీకోడ్ చేసుకుంటది. డీకోడ్ చేసుకొని ఈ స్ట్రింగ్ నుంచి లైక్ ఆ వర్డ్స్ అనేవి బయటికి తీస్తది. ఆ వర్డ్స్ బయటికి తీసి ఓకే. ఇది చెప్పాలనుకుంటున్నారా వీళ్ళు మనకి అని అర్థం చేసుకుంటది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది 2 ఫంక్షన్‌లు రాయాలి ఈ ప్రాబ్లమ్‌లో. ఎన్‌కోడ్ అనే ఫంక్షన్, డీకోడ్ అనే ఫంక్షన్. అండ్ బేసిక్‌గా ఎన్‌కోడ్ ఏం చేయాలి? దీన్ని స్ట్రింగ్‌లోకి మార్చాలి. రైట్. ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని కలిపో, విడదీసో, ఇంకేదన్నా చేసో ఒక స్ట్రింగ్‌లోకి మార్చాలి. అండ్ ఈ స్ట్రింగ్‌ని మళ్ళీ మనం డీకోడ్ చేయగలగాలి. రైట్. డీకోడ్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్ ఇవే వర్డ్స్ తేగలగాలి. రైట్. సో, ఫస్ట్ మనం దీంతో పాటు అల్గోరిథం డిస్కస్ చేసేద్దాం. అల్గోరిథం డిస్కస్ చేయకముందు ఒకవేళ మీరు ఈ క్వెషన్ చూసి రాకపోతే, ఒకవేళ చూసినా క్వెషన్ అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు క్వెషన్ అర్థమైంది కాబట్టి ఒకసారి నీట్‌గా ట్రై చేయండి. ఇదైతే ఆల్మోస్ట్ పజిల్ అనే అంటా నేను. రైట్. ప్రాబ్లమ్ తక్కువ, కోడింగ్ ప్రాబ్లమ్‌కి తక్కువ, ఇది పజిల్‌కి ఎక్కువ. సో, మీరు డెఫినైట్‌లీ ఈ ప్రాబ్లమ్‌ని ట్రై చేయండి. ఆ తర్వాతే ఇక్కడికొచ్చి సొల్యూషన్ చూడండి. సో, మనందరం సేమ్ పేజ్‌లో ఉంటాం. అండ్ మీకు కూడా కావాల్సిన మజా వస్తది ఒకవేళ సాల్వ్ అవుతే ఈ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనడం కంటే దీన్ని ఏమేం చేయొచ్చో అన్ని డిస్కషన్‌లు పెట్టేద్దాం. లాస్ట్‌కి సొల్యూషన్ తెచ్చుకుందాం. ఓకే.
సో ఫస్ట్ థింగ్ నేను చేయగలిగేది ఏంటి అంటే దీని అంతటినీ కలిపి ఒక స్ట్రింగ్ చేయమన్నాడు, రైట్? దీని అంతటినీ కలిపి ఎన్కోడ్ చేసి ఒక స్ట్రింగ్ చేయమంటే ఏం చేయగలుగుతా? అంతటిని నీట్గా అన్నీ కలిపేసి ఒక స్ట్రింగ్ చేయగలుగుతానా? అన్నీ కంకాటినేట్ చేసేసి ఆర్ అన్నీ జాయిన్ చేసి ఈ స్ట్రింగ్స్ని. సో నేను ఏమని రాస్తా, VR5 తెలుగు కోడర్స్ అని రాస్తా. ఓకే, ఇప్పుడు నేను VR5000 తెలుగు కోడర్స్ అని చెప్పేసి దీన్ని ఎన్కోడ్ చేయగలిగా. సో ఎన్కోడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది మీరు లోపల ఫంక్షనాలిటీ పక్కన పెట్టి లాస్ట్కి అవుట్పుట్ ఏం చేస్తుంది అనే దాని మీద మనం స్టార్టింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ తర్వాత డీకోడ్ అనే ఫంక్షన్ ఇక్కడ నుంచి ఏం చేయాలో ఆలోచిద్దాం. అట్లా చేయడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్కోడ్ చేసినప్పుడు దేనికి మార్చాలి సో దట్ అది డీకోడ్ చేసుకోగలుగుతుంది తర్వాత అనేది మనం చూద్దాం. సో ఈ ఇన్పుట్ని తీసుకొని ఈ ఎన్కోడ్ అనే ఫంక్షన్ ఏం అవుట్పుట్ చేస్తే మళ్ళీ డీకోడ్ అనే ఫంక్షన్ మళ్ళీ ఇది తేయగలుగుతుంది. అది తేయగలగడం మెయిన్ అనమాట. సో ఈ వర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్గా డీకోడ్ అవ్వగలగాలి, లేకపోతే దిస్ నో పాయింట్ ఎన్కోడింగ్ తప్పు చేసినట్టు ఆర్ డీకోడింగ్ తప్పు చేసినట్టు. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే అన్నీ కలిపి రిటర్న్ చేస్తే ఎట్లుంటుంది. సో అన్నీ కలిపేసిన ఇప్పుడు. సో నేను ఎన్కోడ్ చేసినప్పుడు అన్ని స్ట్రింగ్స్ని కలిపేసిన అండ్ డీకోడ్ ఫంక్షన్కి పంపించిన. డీకోడ్ ఫంక్షన్కి ఏం చెప్పినా అందులో నుంచి వర్డ్స్ బయటికి తీసేసుకో అన్న. ఓకే, సో డీకోడ్ ఫంక్షన్ లాజిక్ ఏం చేస్తుంది? నేను డీకోడ్ ఫంక్షన్ రాస్తున్నాను అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇప్పుడు సేమ్ వర్డ్స్ బయటికి తీయాలి. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ బయటికి తీయాలి, రైట్? బట్ ప్రాబ్లం ఏంది అంటే నాకు ఇది VR అయి ఉండొచ్చు, లేకపోతే వేర్ కూడా అయి ఉండొచ్చు కదా, WEAR. అండ్ ఇది VR5000 అయి ఉండొచ్చు, లేకపోతే వేర్ అండ్ వేర్ అంటే వేసుకోవడం, రైట్? వేర్ E5000 అనేది ఏదన్నా ఏదైనా బ్యాక్టీరియా పేరు అయి ఉండొచ్చు, రైట్? అండ్ టెల్ అంటే నేను స్పెల్లింగ్ తప్పు రాసి ఉండొచ్చు, TELL అని రాసిన అనుకుని ఉండొచ్చు. సో బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే డీకోడ్ చేసేటప్పుడు మనకి ఏవేవి వర్డ్స్ ఇందులో ఏవేవి ఒరిజినల్ స్ట్రింగ్లో వర్డ్స్ మనకు తెలియదు, బికాజ్ మనం ఎక్కడ డినోట్ చేసి పెట్టుకోవట్లేదు, రైట్? మనము ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపేసినాం. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది, లెటస్ సే సమ్ వర్డ్స్ ఉన్నాయి, లైక్ AU అనేది ఫస్ట్ వర్డ్ అనుకుందాం, రైట్? KT అనేది సెకండ్ వర్డ్ అనుకుందాం, KTR అనేది సెకండ్ వర్డ్ అనుకుందాం, అండ్ TPDC అనేది థర్డ్ వర్డ్ అనుకుందాం, LPW అనేది ఫోర్త్ వర్డ్ అనుకుందాం. ఇట్లాంటి వర్డ్స్ ఉన్నాయి అనుకుందాం మన దగ్గర. దాన్ని ఒకవేళ కలుపుంటే ఏమని వస్తుండే? AU KTR TPDC LPW. ఇప్పుడు మీరు ఆలోచించండి, అక్కడంటే మనకి అట్లీస్ట్ VR తెలుగు 5000 అనేది మనకి అట్లీస్ట్ అర్థమవుతుంది కాబట్టి మనం కట్ చేసుకోగలుగుతున్నాం, రైట్? ఒకవేళ ఈ స్ట్రింగ్ పంపించి మిమ్మల్ని డీకోడ్ చేయమన్నా ఏం డీకోడ్ చేయాలి అందులో? అసలు ఎక్కడి నుంచి తెలుస్తాయి నాకు ఏ వర్డ్స్ ఎందులో ఉన్నాయి? అండ్ నువ్వు డీకోడ్ ఫంక్షన్ ఏమంటుంది ఎన్కోడ్ ఫంక్షన్ తోటి? ఎన్కోడ్ ఫంక్షన్ తోటి ఏమంటుంది? అసలు నువ్వు నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చినావు, దాని నుంచి ఒరిజినల్ స్ట్రింగ్స్ నేను ఎట్లా బయటికి తీయాలి, రైట్? ఒక క్లూ అన్న ఇచ్చినావు అందులో, ఒక ఏమన్నా అసలు నేను తీసుకోవడానికి ఉందా దాన్ని? ఎక్కడ విడదీయాలి ఎట్లా తెలుస్తుంది? AU ఒక వర్డా, AUK ఒక వర్డా, AUKTR ఒక వర్డా, ఎక్కడ వరకు వర్డ్ ఉంది అది తెలియదు కదా. సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా అవుతుంది. సేమ్ ప్రాబ్లం ఈ కేసులో కూడా అట్లనే అవుతుంది. V ఒక వర్డా, W ఒక వర్డా, WEA ఒక వర్డా, WER ఒక వర్డా, ఏది తెలియట్లే అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమొచ్చింది అంటే మనకి ఎక్కడ వర్డ్స్ అనేవి ఎండ్ అవుతున్నాయో తెలియట్లే. దీనికి ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. ఓకే, మీకు డైరెక్ట్గా ఆల్రెడీ స్ట్రైక్ అయ్యి ఉంటే వెల్ అండ్ గ్రేట్, ఆల్రెడీ సేమ్ పేజ్లో ఉన్నాం. మనము ఏం చేయొచ్చు, ఈ వర్డ్స్ మధ్యలో ఏదైనా లెటర్ పెట్టుకొని ఆపుకోవచ్చు కదా. అంటే ఒక కామానో, ఒక ఫుల్ స్టాపో, ఒక పైపో, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, హ్యాషో, ఏదో ఒకటి మెయింటైన్ చేయొచ్చు. సో హ్యాష్ మెయింటైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా అంటే WE హ్యాష్, ARE హ్యాష్, 5000 హ్యాష్, తెలుగు హ్యాష్ ఛానల్స్, కోడర్స్, రైట్? ఇట్లా నేను ఎన్కోడ్ చేయొచ్చు కదా స్ట్రింగ్స్ని. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇది ఎన్కోడింగ్ అయితే మనం బేసిక్గా ప్రతి వర్డ్కి మధ్యలో హ్యాష్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు నాకు తెలుసు నేను హ్యాష్ వచ్చేంత వరకు ఒక వర్డ్ అని చెప్తా, WE ఒక వర్డ్, ARE ఇంకో వర్డ్. సో నేను ఎన్కోడ్ ఇట్లా చేస్తాను అనమాట. ఈ వర్డ్స్ని ఎన్కోడ్ చేసేటప్పుడు
ఎవ్రీ వర్డ్ పక్కన హ్యాష్ పెడతా, తర్వాత ఇంకో వర్డ్ పెడతా, తర్వాత హ్యాష్ పెడతా, తర్వాత ఇంకో వర్డ్ పెడతా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నా, డిఫరెంట్ వర్డ్స్ని సపరేట్గా స్టోర్ చేస్తున్నా. ఓకే, ఒకటే స్ట్రింగ్ బట్ హ్యాష్ తోటి దాన్ని డిఫరెంట్గా అయ్యేటట్టు కంపార్ట్మెంట్ల లాగా స్టోర్ చేస్తున్నా. దీనికి ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పమంటే సేమ్ మీరు మనం చిన్నప్పుడు అంటే మ్యాథ్స్కి ఒక బుక్, సోషల్కి ఒక బుక్, సైన్స్కి ఒక బుక్ పెడతాం. బట్ మీకు బీటెక్ వచ్చిన తర్వాత అన్నిటికి ఒకటే బుక్, రైట్? స్టార్టింగ్లో మ్యాథ్స్ రాస్తారు, స్టార్టింగ్లో సి రాస్తారు, దాని తర్వాత ఏదో డేటా స్ట్రక్చర్స్ నోట్స్ ఏదో రాస్తారు, దాని తర్వాత ఇంకేదో రాస్తారు, దాని తర్వాత ఏది పడితే అన్ని ఇందులోనే ఉంటాయి. సో కొంతమంది మీరు క్లాస్ నోట్స్ మెయింటైన్ చేసినప్పుడు కూడా ఒకటే దాంట్లో 4 సబ్జెక్టులు రాస్తారు. రాస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ రాస్తారు, మధ్యలో ఒక పేజ్ మడతపెట్టి, రైట్, మడతపెట్టి నీట్గా అది కొంచెం బల్జ్ అయ్యేటట్టు చేసి దాని మీద ఇంకో ఏదో పేరు రాసుకుంటారు, ఫిజిక్స్ అని రాస్తారు. అక్కడి నుంచి ఫిజిక్స్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకొక పేజ్ మడతపెట్టి బల్జ్ చేసి దాని మీద ఇంకొకటి డిబిఎంఎస్ అనో ఏదో రాస్తారు, రైట్? సో అది అక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడికి అక్కడికి డిఫరెన్షియేట్ చేస్తున్నాం మధ్యలో పెట్టి, రైట్? ఆ పేజ్ వరకు ఒక లెక్క, ఆ పేజ్ తర్వాత ఒక లెక్క. సో హ్యాష్ ట్యాగ్కి ముందు వరకు మనకు ఒక వర్డ్ ఉంది, హ్యాష్ ట్యాగ్ తర్వాత ఇంకో వర్డ్ ఉంది. అది చెప్పుకోవడానికి మనం హ్యాష్ ట్యాగ్తో వేరీ చేస్తున్నాం అనమాట, రైట్? ఐ హోప్ యూ గాట్ దిస్ లాజిక్. ఎవ్రీ వర్డ్కి ముందు హ్యాష్ పెడుతున్నాం, ఎవ్రీ వర్డ్ తర్వాత హ్యాష్ పెడుతున్నాం, సో దట్ వర్డ్స్ అనేవి సపరేట్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి. బట్ ఒక చిక్కు ఉంది ఇక్కడ, ఇప్పటికీ ఈ సొల్యూషన్ అయిపోలేదు. ఇక్కడి వరకు వచ్చినా అంటే గుడ్, బట్ నాట్ ద బెస్ట్, రైట్? ఎందుకంటే ఈ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రింగ్స్ ఏవైతే వాడు ఇస్తున్నాడో అందులో హ్యాష్లు కూడా ఉండొచ్చంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యాష్ 5000 కోడర్స్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చిండు అనుకుందాం. వాడు వీఆర్ హ్యాష్ 5000 కాదు, లెటస్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వీఆర్ 5 హ్యాష్ 00 కోడర్స్ అని అంటున్నాం అనుకుందాం. సో 5 హ్యాష్ 00 కోడర్స్ ఆర్ 5 హ్యాష్ 00 తెలుగు కోడర్స్ అని ఇస్తున్నా. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇక్కడ 0 బదులు హ్యాష్ ఉంటుంది, ఇక్కడ 0 బదులు హ్యాష్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా డీకోడ్ ఫంక్షన్ హ్యాష్ల దగ్గర డీకోడ్ చేద్దాం అనుకున్నానండి. హ్యాష్లకి మధ్యలో ఉన్నవి వర్డ్స్, హ్యాష్లకి మధ్యలో ఉన్న వాటిని సపరేట్ చేస్తాను అనుకుంది అనుకోండి. డీకోడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ వి రాస్తుంది. డీకోడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఫస్ట్ వి రాస్తుంది, ఎందుకంటే వీకి తర్వాతనే హ్యాష్ ఉంది, తర్వాత ఆర్ ఉంది, రైట్? వి హ్యాష్ పక్కన పెట్టేసినాం, ఆర్ అనేది కొత్త వర్డ్, ఆ తర్వాత మళ్ళీ హ్యాష్ వస్తుంది, హ్యాష్ అనేది ఎండింగ్ అన్నట్టు, మళ్ళీ కొత్త వర్డ్ వస్తుంది 5, తర్వాత మళ్ళీ వెంటనే హ్యాష్ ఉంది కదా, సో 5 అనేది ఒక వర్డ్ అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత 00 దాని తర్వాత హ్యాష్, ఓకే 00 అనేది సపరేట్ వర్డ్. ఆ తర్వాత తెలుగు అండ్ కోడర్స్, తెలుగు కోడర్స్ అనేవి సపరేట్గా ఎట్లాగో ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, డీకోడ్ చేస్తే దీన్ని ఇట్లా వచ్చింది. మనకి యాక్చువల్లీ కావాల్సింది 5 హ్యాష్ 00, బట్ ఇక్కడ 500 వచ్చింది, 5 అండ్ నెక్స్ట్ ఎలిమెంట్లో 00 వచ్చింది. ఆడ 5 ఎలిమెంట్సే ఉండే, ఈడ 6 ఎలిమెంట్స్ వచ్చినాయి ఈ డీకోడ్ చేసినప్పుడు. ఎందుకు అట్లా వచ్చినాయి? ఎందుకంటే నేను హ్యాష్ పెట్టి డిఫరెన్షియేట్ చేస్తున్నా. బట్ ఒకవేళ స్ట్రింగ్లోనే హ్యాష్ ఉంటే మనం హ్యాష్కి ముందు వరకు మళ్ళీ సపరేట్ వర్డ్ అనుకుంటాం, హ్యాష్ తర్వాత ఇంకో ఉన్నది సపరేట్ వర్డ్ అనుకుంటాం. ఇక్కడ మనం తప్పు చేసేస్తున్నాం, ఓకే? ఇక్కడ మనం తప్పు చేసేస్తున్నాం. సో ఈ అప్రోచ్ ఆల్దో కరెక్ట్ అయినా కానీ, ఇట్లా వర్క్ ఒక ఇంత బెటరే అయినా కానీ దీనికంటే, బట్ ఇప్పుడు కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. సో దీన్ని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేయాలి, ఇదే లాజిక్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి. ఎట్లా చేస్తామని ఆలోచిద్దాం, ఓకే? మీకు ఎవరికైనా మన తట్టిందా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సొల్యూషన్ చూడకుండా వస్తే వెల్ అండ్ గ్రేట్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేసారు అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా మీ గురించి. బట్ యా, కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ హ్యాష్ కూడా సరిపోదని డిసైడ్ అయినా, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. నేను ఏం చెప్తా అంటే, మనం ఏం చేయడానికి ట్రై చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఎన్కోడ్ చేసినాం, డీకోడ్ చేసినప్పుడు నాకు ప్రాబ్లం ఏమవుతుంది? నాకు ఫస్ట్ వర్డ్ ఇక్కడ దాకుందా తెలుస్తలేదు, ఇక్కడ దాకుందా తెలుస్తలేదు, ఇక్కడ దాకుందా తెలుస్తలేదు, ఇక్కడ దాకుందా తెలుస్తలేదు. అసలు ఫస్ట్ వర్డ్ ఎంతవరకు ఉంది, సో దట్ నేను సెకండ్ వర్డ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఫస్ట్ వర్డ్ని బ్రేక్ చేసి బయటికి ఎట్లా తీయాలి, సెకండ్ వర్డ్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇది ప్రాబ్లం అవుతుంది, రైట్? సో వాట్ ఇఫ్ ఐ హ్యావ్ స్టోర్డ్ ఫస్ట్ వర్డ్స్ లెంత్ సమ్వేర్ అంటే, సో ఫస్ట్ వర్డ్ లెంత్ ఎంత? 2, సెకండ్ వర్డ్ లెంత్ ఎంత? 3, థర్డ్ వర్డ్ది 4,
ఫిఫ్త్ వర్డ్ది 6, సారీ ఫోర్త్ వర్డ్ది 6 అండ్ ఫిఫ్త్ది 6. సో ఇది నేను ఒక దగ్గర స్టోర్ చేసుకున్నా అనుకుందాం. ఇది నేను ఒకవేళ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే, అంటే ఎన్కోడ్ చేసేటప్పుడు దాని వర్డ్ లెంత్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది డీకోడ్ ఫంక్షన్ నుంచి డీకోడ్ చేయమంటే ఏమవుతుంది, ఫస్ట్ 2 లెటర్స్, ఇక్కడ 2 లెటర్స్ ఫస్ట్ వర్డ్ కాబట్టి 2 లెటర్స్ తోటి ఫస్ట్ వర్డ్ సపరేట్ చేస్తాం డీకోడ్ ఫంక్షన్లో. అండ్ దెన్ డీకోడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 3 లెటర్స్ ఉండాలి సెకండ్ వర్డ్లో. సో నెక్స్ట్ 3 లెటర్స్ సెకండ్ వర్డ్ అని చెప్పేసి వీఆర్ ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత 4 లెటర్స్ ఉండాలి నెక్స్ట్ వర్డ్లో, 5#00 అంతా ఇంకో స్ట్రింగ్ అంటుంది. రైట్, 6 లెటర్స్ ఉండాలి తెలుగు అంతా ఒక స్ట్రింగ్ అంటుంది. 6 లెటర్స్ ఉండాలి కోడర్స్ అంటే ఒక స్ట్రింగ్ అంటుంది. అర్థమైందా ఏమవుతుందో? డీకోడ్ ఫంక్షన్ అనేది ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో చెప్తున్నాను నేను ఇక్కడ. నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నా అంటే, ఒక సపరేట్ అరే క్రియేట్ చేసి ఈ స్ట్రింగ్స్ యొక్క లెంత్ ముందే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎన్కోడ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఎన్కోడ్ చేసేటప్పుడు నీట్గా అన్నిటినీ కలిపేస్తున్నాను. ఏం డిఫరెంట్ చేయలేదు, నీట్గా అన్నిటినీ కలిపేస్తున్నాను. ఇంత దాకా కూడా పోలేదు నేను. రైట్, నీట్గా అన్నిటినీ కలిపేస్తున్నా. కలిపేసిన తర్వాత డీకోడ్లో ఏం చేస్తున్నా, డీకోడ్లో నేను అందులో నుంచి మళ్ళీ ఒరిజినల్ స్ట్రింగ్స్ తీసుకురావాలి. రైట్, ఒరిజినల్ ఈ స్ట్రింగ్స్ తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తా అంటే, ఫస్ట్ స్ట్రింగ్ 2 వర్డ్స్ అని తెలుసు నాకు, 2 లెటర్స్ అని తెలుసు. 2 లెటర్స్ సపరేట్ చేస్తే ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసింది. దాని తర్వాత 3 లెటర్స్ సెకండ్ స్ట్రింగ్ అని తెలుసు నాకు, 3 లెటర్స్ సపరేట్ చేస్తే సెకండ్ స్ట్రింగ్ వచ్చింది. అట్లా నేను సపరేట్ చేసి అన్నిటి ఇంకో సపరేట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ చేసి రిటర్న్ చేస్తాను. అది నా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఈ అరే ఏదైతే ఉందో ఈ అరే ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? నేను ఏం చెప్పినా, ఎన్కోడ్ ఫంక్షన్ అనేది ఈ స్ట్రింగ్స్ని తీసుకుంటుంది, ఈ స్ట్రింగ్ని బయటకి ఇస్తుంది అని చెప్పిన. ఈ అరే ఎక్కడ స్టోర్ చేసుకుంటాం మరి? అండ్ మనకు ఓన్లీ ఎన్కోడ్ డీకోడ్ ఫంక్షన్ రాయమని చెప్పారు. ఒక గ్లోబల్ అరే మనం క్రియేట్ చేయలేము. రైట్, మనం ఓన్లీ ఎన్కోడ్ ఫంక్షన్లో లాజిక్ రాయగలుగుతాం, డీకోడ్ ఫంక్షన్లో లాజిక్ రాయగలుగుతాం, అంతేగాని ఒక గ్లోబల్ అరే క్రియేట్ చేయకూడదు. సో నేను ఇప్పుడు ఏం చేయాలి మరి? నన్ను డైరెక్ట్గా కలిపితే డీకోడ్ ఫంక్షన్ పనిచేయట్లేదు అంటున్నాం. డీలిమిటర్ అంటారు దీన్ని. ఓకే, ఇట్లా మధ్యలో మనము ఏదైతే పెడుతున్నామో హ్యాష్ పెట్టేస్తున్నామో, హ్యాష్ ఎందుకు పెడుతున్నామో అక్కడ 2 వర్డ్ల మధ్యలో సపరేషన్ అని చెప్పడానికి. సో ఆ సపరేషన్ ఏదైతే పెడుతున్నామో ఆ సపరేషన్ మెథడ్ కూడా వర్క్ కాదంటున్నాం. ఎందుకంటే మధ్యలో ఒకవేళ హ్యాష్లోనే అనుకో, ఆ సెపరేటర్ ఈ సెపరేటర్ కలిసిపోయి పెంట్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, హ్యాష్ కాకుండా అపాస్ట్రఫీ పెట్టొచ్చా, కామా పెట్టొచ్చా అంటే అవి కూడా ఉండొచ్చు స్ట్రింగ్లో. సో తెలుగు మధ్యలో కామా ఉందనుకోండి నేనే ఆ స్ట్రింగ్లోనే, అప్పుడు ఏందన్నట్టు అక్కడ కూడా బ్రేక్ అయిపోతుంది కామా పెడితే. సో కామా పెట్టలేం, హ్యాష్ పెట్టలేం, ఏం పెట్టలేం. ఈ మెథడ్ కూడా వర్క్ కావట్లేదు. సరే, ఈ మెథడ్ ఆ మెథడ్ పక్కన పెట్టి లెంతులు స్టోర్ చేసుకుందాం రా బాబు అనుకుంటే, ఆ లెంతులు ఏవైతే స్టోర్ చేసుకోవాలో నేను ఒక అరే క్రియేట్ చేయాలి కదా. ఆ అరే కూడా స్పెషల్గా ఇంకొక అరే క్రియేట్ చేయనిక లేదు. ఇంకొక అరే క్రియేట్ చేస్తే దాన్ని ఇక్కడ నుంచి అక్కడికి పాస్ చేయలేను. ఇక్కడ క్రియేట్ చేస్తా ఈ అరే, బాగానే ఉంది, కానీ డీకోడింగ్లో నాకు హెల్ప్ చేస్తుంది ఈ అరే. రైట్, ఈ అరే ఒకవేళ నాకు ఉంటే డీకోడింగ్లో ఈజీ అయిపోతుంది. ఎందుకు? ఈ అరే నా దగ్గర ఉంటే ఓకే, ఫస్ట్ 2 లెటర్స్, సెకండ్ 3 లెటర్స్, థర్డ్ది ఇంకో 4 లెటర్స్, ఫోర్త్ది ఇంకో 6 లెటర్స్, ఫిఫ్త్ది ఇంకో 6 లెటర్స్ అని చెప్పేసి సపరేట్ చేయగలుగుతుండే. బట్ నేను ఇప్పుడు ఇంకొక అరేని కూడా పంపించలేను. ఇప్పుడు ఒకసారి గట్టిగా ఆలోచించండి అండ్ మనం లాస్ట్ అండ్ ఫైనల్గా సొల్యూషన్ డిస్కస్ చేసేద్దాం. ఓకే, అందరు ఆలోచించుకొని వచ్చిరా? ఎవరికైనా తట్టుంటే ఆల్రెడీ కింద కామెంట్ బాక్స్లో చెప్పేయండి, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ 2-3 అప్రోచెస్ ట్రై చేసిన. ఏంది, అన్నీ కలపడం ఒక అప్రోచ్. అన్నీ కలిపితే ఏం ప్రాబ్లం అయింది అంటే, డీకోడ్ చేసేటోడు ఎట్లా చేయాలి? రైట్, ఇక్కడ నుంచి నేను ఏ వర్డ్లు ఎక్కడ ఉన్నాయి అని ఎట్లా చెప్పాలి? ఆ స్ట్రింగ్లో ఎక్కడ ఆపాలి, ఫస్ట్ వర్డ్ అని ఎక్కడ, సెకండ్ వర్డ్ అని ఎక్కడ, ఎట్లా తెలియాలి? అప్పుడు నేను ఏం చేసిన, హ్యాష్ లాంటి ఒక సపరేటర్ వాడినా. సో సపరేటర్ పెట్టుకొని సపరేట్ చేసుకుంటే ఏమైనా హెల్ప్ అవుతుందా అని ట్రై చేస్తుండే. బట్ ప్రాబ్లం ఏమైంది, సపరేటర్ పెట్టుకున్నా కానీ అప్పుడు ఒకవేళ ఆ స్ట్రింగ్లో ఆ సపరేటర్కి ఏదైతే హ్యాష్లో ఏదో వాడుతున్నామో అది కూడా ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అది కూడా సపరేటర్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో వర్డ్ మధ్యలో అటు ఇటు డివైడ్ అయిపోతుంది. సో అట్లా అవ్వకూడదు కాబట్టి అది కూడా మనకి లెజిట్ సొల్యూషన్ కాదు. నెక్స్ట్ ఏం చేయాల్సి వస్తుంది అంటే, నేను చెప్పింది ఏంటి అంటే, మనకి ఈ లెంత్ ఉండుంటే బాగుంటుండే కదా, ఈ రెండింటి మధ్యలో లెంత్. అదే బేసిక్గా దీని లెంత్ ఎంత, దీని లెంత్ ఎంత అని ఆల్రెడీ గుర్తుపెట్టుకుంటే మనం జస్ట్ ఇది పంపించవచ్చు, ఈ లెంత్ బేసిస్ మీద మనం డివైడ్ చేసుకోవచ్చు. బట్ అది కూడా కుదరలేదు, ఎందుకంటే మనం ఈ లెంత్ కూడా పంపలేం కాబట్టి అక్కడికి. సో ఇన్ని చేయలేము. బట్ థింగ్ ఏంటి అంటే, మనం లెంత్ లేకపోతే అసలు ఏమీ చేయలేకపోతున్నాం.
అది మాత్రం మనకు పక్కా తెలుసు. కానీ లెంత్ పంపలేకపోతున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడొచ్చినా గానీ మీకు ఆల్రెడీ గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంది అంటే, మనం ఒకవేళ అరే పంపలేకపోతే అరేలోని ఎలిమెంట్స్‌ని ఈ స్ట్రింగ్‌లోనే పెట్టి పంపాలి. ఎందుకంటే ఎన్‌కోడ్ ఫంక్షన్‌కి, డీకోడ్ ఫంక్షన్‌కి మధ్యలో ఉన్న ఒకే ఒక బ్రిడ్జ్, ఒకే ఒక వారధి ఇదే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకేం వెళ్ళట్లేదు. రైట్. ఓన్లీ స్ట్రింగే ఎళ్తుంది. ఓన్లీ ఆ స్ట్రింగే ఎళ్తుంది. అండ్ మనం స్ట్రింగ్‌ని ఎట్లైనైనా తయారు చేయొచ్చు కాబట్టి, ఆ స్ట్రింగ్‌లోనే ఈ నంబర్స్ పెట్టి పంపిద్దాం. నేను ఇంకొక అరే పంపలేకపోతున్నా కాబట్టి, ఈ నంబర్స్ ఇందులోనే పెట్టేస్తే, ఇది అక్కడికి తీసుకెళ్తది. అక్కడ తీసుకెళ్ళి డీకోడ్ చేసేటప్పుడు ఆ నంబర్స్‌ని వాడుకుంటది. అది నా ఐడియా అనమాట. ఓకే. సో, ఇప్పటికి మొత్తానికి నా ఐడియా దగ్గరకొచ్చేసిన ఆల్‌మోస్ట్. ఇప్పుడు ఏమైతదో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇట్లా పెట్టినా అనమాట. ఫస్ట్ 2 అనే నంబర్ పెట్టినా. అంటే సైజ్. సో, నెక్స్ట్ 2 లెటర్స్ మనకి ఫస్ట్ వర్డ్ అని చెప్తున్నట్టనమాట. 2 లెటర్స్ ఫస్ట్ వర్డేగా. 2 అని చెప్పిన తర్వాత వి అనేది ఫస్ట్ వర్డ్‌కెళ్ళిపోయింది. దాని తర్వాత 3 అనేది పెట్టినా. తర్వాత నెక్స్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అనేది పెట్టేసిన. దాని తర్వాత దీని సైజ్ పెట్టిన 4. ఆ తర్వాత ఈ వర్డ్ పెట్టిన. దాని తర్వాత దీని సైజ్ పెట్టిన. తర్వాత ఈ వర్డ్ పెట్టిన. దాని తర్వాత దీని సైజ్ పెట్టిన. దాని తర్వాత ఈ వర్డ్ పెట్టిన. ఇట్లా నేను ఒక స్ట్రింగ్‌ని బిల్డ్ చేసిన. ఓకే. ఇక్కడి నుంచి ఎన్‌కోడ్ చేసిన. దీన్ని డీకోడ్ చేయగలుగుతారా? దీన్ని డీకోడ్ చేయగలిగేలాగానే కనిపిస్తుందా మీకు? కరెక్ట్‌గా చూడండి. దీన్ని డీకోడ్ చేయాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ లెటర్ రీడ్ చేస్తా. సో, ఫస్ట్ లెటర్ కాదు, నంబర్ ఉన్నంత వరకు రీడ్ చేస్తా. ఎంత పెద్ద నంబర్ అయినా గాని. ఎందుకంటే కొన్ని స్ట్రింగ్స్‌ది 40 లెంత్ ఉండొచ్చు. కొన్ని స్ట్రింగ్స్‌ది 60 లెంత్ ఉండొచ్చు. రైట్? సో, ఎంత లెంత్ ఉందో చూడాలంటే నేనేం చేయాలి? ఇక్కడ నుంచి రీడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అసలు ఏం నంబర్ ఉంది అని చూడాలి. ఓన్లీ 2నే ఉంది ఇక్కడ. సో, నెక్స్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ వర్డ్ అని చెప్పి ఫిక్స్ అయితా. వి అనేది బయటకి తీసినాం బానే. రైట్? 2 లెటర్స్ ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ 2 లెటర్స్‌ని పట్టుకొచ్చి ఇగో ఇది ఫస్ట్ వర్డ్ అని చెప్పేసి చేసినాం. వెరీ గుడ్. దాని తర్వాత నంబర్ వెతికితే 3 ఉంది. 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అది సెకండ్ వర్డ్ అయింది. వెరీ గుడ్. గుడ్ ప్రోగ్రెస్. ఇప్పుడు చూడండి. 4 తోటి ఆగట్లే. 4 తర్వాత 5 కూడా నంబరే. 45 అంటే నెక్స్ట్ 45 లెటర్స్ అన్నీ థర్డ్ వర్డ్ అని అర్థం. సో, ఆ నెక్స్ట్ 45 లెటర్స్ ఇందులో కాదు కదా! ఇంకా చాలా ఉంటే కూడా అప్పుడు 45 లెటర్స్ అయితది. బట్ అది తప్పు. 45 లెటర్స్ లేవు. ఓన్లీ 4నే నేను నంబర్‌లాగా కన్సిడర్ చేయాలి. 5 ఈస్ ద పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్. బట్ అది చూడండి నంబర్‌లో కలిసిపోయింది. రైట్? నంబర్‌లో కలిసిపోయింది ఇది గూడా. దాని లెంగ్త్‌లో కలిసిపోయింది. తప్పు జరిగింది. ఎందుకు జరిగింది అంటే, నేను సెపరేటర్ పెడతలేను. దాని లెంగ్త్‌కి, ఆ వర్డ్‌కి మధ్యలో ఒక సెపరేటర్ పెట్టాలి. సో థట్ ఈ దీని లెంగ్త్ అయిపోయింది. ఫస్ట్ నేను లెంగ్త్ పెడుతున్నా. రైట్? ఫస్ట్ నేను లెంగ్త్ పెడుతున్నా. ఆ లెంగ్త్ రీడ్ చేసిన తర్వాత హాష్ పెడుతున్నా. డీలిమిటర్ పెడతా. డీలిమిటర్ పెడితే ఏమైతది అంటే, ఫస్ట్ అక్కడి వరకు ఆ సెపరేటర్ ఆర్ డీలిమిటర్ వచ్చే వరకు నేను లెంగ్త్‌ని రీడ్ చేస్తా. ఈ లెంగ్త్ ఉన్న స్ట్రింగ్ కోసం నెక్స్ట్ వెతుకుతా. ఆ వర్డ్ అనేది నెక్స్ట్ ఇంత లెంగ్త్ వరకు ఉంటది. ఇది లెంగ్త్ అన్నమాట. ఓకే. ఇది నంబర్ ఒకటుంటది. ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేంత వరకు వర్డ్ బయటికి తీస్తా. ఆ తర్వాత ఏం రావాలి? ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ లెటర్, నెక్స్ట్ వర్డ్ యొక్క లెంత్ రావాలి. సో, సరిగ్గా చూడండి. ఇక్కడ నేను ఏం చేసినా నంబర్ రాయడం మాత్రమే కాదు. నంబర్ రాసిన తర్వాత నంబర్‌కి నెక్స్ట్ వచ్చే వర్డ్‌కి మధ్యలో సెపరేటర్ కూడా పెట్టినా. సో, ఫస్ట్ 2 అనేది చూసినా. చూసిన తర్వాత సెపరేటర్‌ని తీసేస్తా. ఫస్ట్ నువ్వు సెపరేటర్ నువ్వు పక్కకు జరుగు. నేను నెక్స్ట్‌కెళ్ళిపోతున్నా. సరే బానే పని చేసినావు ఇప్పటివరకు సెపరేషన్ చేయడం. పక్కకు జరుగు. డబ్ల్యూఈ ఇవే 2 లెటర్స్. ఇది ఫస్ట్ వర్డ్ అని చెప్తున్నా. సూపర్. ఇక్కడికి గుడ్ ప్రోగ్రెస్. అండ్ దెన్ 3 అనే నంబర్ వచ్చింది. 3 అనే నంబర్ వచ్చిన తర్వాత 3 ఏం చెప్తది? సెపరేటర్ పక్కకు జరుగు. రైట్. సెపరేటర్ నీతో నాకు పని లేదు. నెక్స్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నా సెకండ్ వర్డ్ అని చెప్తుంది. ఓకే. వెరీ గుడ్. వీఆర్ బయటకొచ్చేసినాయి. నెక్స్ట్ 4 అనే లెటర్ రీడ్ అయింది. దాని తర్వాత హాష్ వచ్చేసింది. అంటే ఇంతకు మించి ఇంకొక నంబర్ లేదు. ఈ 4 తర్వాత నువ్వు స్ట్రింగ్‌ని వెతుక్కోవచ్చు అంటుంది. స్ట్రింగ్‌ని వెతకడానికి పోదామంటే హాష్ అడ్డొచ్చింది. ఓకే. సెపరేటర్ పక్కకు జరుగు. నాకు 4 లెటర్ స్ట్రింగ్ ఇది అని చెప్తుందనమాట. ఇది బయటకొచ్చేసింది. సో, కరెక్ట్‌గా వస్తున్నాయా లేదో చూడండి. ఇట్లా డీకోడ్ చేయొచ్చు నేను. ఆ తర్వాత 6 అనే నంబర్ వచ్చింది. హాష్‌ని పక్కకు జరిపేస్తే తెలుగు అనేది బయటకొస్తది. 6 అనే నంబర్ వచ్చింది. హాష్‌ని పక్కకు జరిపితే కోటర్స్ అనేది బయటకొస్తది. కరెక్ట్‌గా నాకు ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను 5 స్ట్రింగ్స్‌ని ఏవైతే 5 స్ట్రింగ్స్‌ని నేను ఎన్‌కోడ్ చేసినో వాటిని సరిగ్గా బయటికి తీయగలిగిన. ఏం చేసి ఫస్ట్ లెంత్ పెడతా. ఆ తర్వాత ఒక సెపరేటర్ పెడతా. హాష్ అనే కాదు ఇక్కడ మీరు అపాస్ట్రఫీ వాడుకోవచ్చు, కామా వాడుకోవచ్చు, స్పేస్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. దాని తర్వాత
ఆ వర్డ్ ఏదైతే ఉంటుందో అది పెట్టాలి. అట్లా అన్నీ పెట్టుకుంటూ లైన్‌గా పెట్టుకుంటూ పోతే ఇట్లా నాకు ఒక ర్యాండమ్ స్ట్రింగ్ క్రియేట్ అయితది. దాని నుంచి నేను డీకోడ్ చేస్తే మళ్ళీ ఇవే వర్డ్స్‌ని తెచ్చుకునే ఛాన్స్ ఉంటది. ఓకే. ఇక్కడ ఒకే ఒక్క దగ్గర మీకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. ఇఫ్ నాట్ ఎనీ అదర్ డౌట్స్ ఏం లేకపోతే ఒకే ఒక్క దగ్గర డౌట్ ఏంది అంటే ఇక్కడ కూడా హాష్ ఉంది గదా! ఇక్కడ కూడా 5 ఉంది. ఇక్కడ కూడా హాష్ ఉంది గదా! అన్న డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. సో, ఇక్కడ కూడా 5 హాష్ ఉంది. ఇక్కడ కూడా 4 హాష్ ఉంది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఒక నంబర్ రాస్తున్నాం. దాని తర్వాత హాష్ పెడుతున్నాం. రైట్. ఒక నంబర్ రాస్తున్నాం. దాని తర్వాత హాష్ పెడుతున్నాం. ఫస్ట్ మనం ఎన్ని లెటర్స్ ఉన్నాయని ఫస్ట్ రాస్తున్నాం. ఈ నంబర్ మనం రాస్తాము. ఈ నంబర్ ఎన్‌కోడింగ్‌లో మనం రాస్తున్నాము. సో, ఈ నంబర్ మధ్యలో ఎప్పుడు హాష్‌లుండవు. ఈ నంబర్ మధ్యలో ఎప్పుడు హాష్‌లుండవు. సో, దీని తర్వాత వచ్చే ఫస్ట్ హాషే అది సెపరేటర్ అన్నట్టే. మీరు ఎక్కడ కంగారు పడనవసరం లేదు. ఇక్కడ ఒక హాష్ ఉంది. మళ్ళీ ఇక్కడ హాష్ ఉంది. ప్రాబ్లమ్ ఏమన్నా అయితదా అంటే ఏం ప్రాబ్లమ్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ మన నంబర్ వస్తది. మన నంబర్‌లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉంటాయి గదా! మన నంబర్‌లో ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఆల్ఫాబెట్స్ ఉండవు. స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవు. సో, దాని తర్వాత వచ్చే స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, దాని తర్వాత వచ్చే హాష్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి వేరే స్ట్రింగ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పగలుగుతా. ఆ స్ట్రింగ్ బయటికి తీయగలుగుతా. తర్వాత మళ్ళా మనకు నంబర్ అంటే డిజిట్సే వస్తాయి. ఇంకో స్పెషల్ క్యారెక్టర్ వచ్చే వరకు డిజిట్సే వస్తాయి. ఆ తర్వాత మనం వర్డ్ వెతకొచ్చు. ఆ తర్వాత డిజిట్సే వస్తాయి. సో, ఇక్కడ హాష్ ఉన్నా గానీ, ఈ హాష్‌తో ఏం ప్రాబ్లమ్ చేయలేదు. ఎందుకు అంటే, నేను లైన్‌గా ఫస్ట్ నంబర్స్‌ని పెట్టుకుంటున్నా. డిజిట్స్‌ని పెట్టుకుంటున్నా. డిజిట్స్ తర్వాత వచ్చే ఫస్ట్ హాష్‌ని నేను సెపరేటర్ అనుకుంటున్నా. ఆ తర్వాత వచ్చేది వర్డే. ఈ తర్వాత వచ్చేది వర్డే కాబట్టి దీన్ని బయటికి తీసుకెళ్ళిపోతా. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఐ హోప్ మీకు ఈ లాజిక్ కూడా అర్థమైందనుకుంటున్నా. ఒకటి 2 సార్లు చూడండి. పక్కా అర్థమవుతది. అండ్ థట్ ఈస్ ద సొల్యూషన్. ఇప్పుడు సూడో కోడ్ చూద్దాం. ఇప్పుడు ఈ లాజిక్‌కి ఇప్పుడు ఈ లాజిక్‌కి సూడో కోడ్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పటివరకు మీకు లాజిక్ డిస్క ఇప్పుడు ఈ లాజిక్‌కి సూడో కోడ్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పటివరకు మీకు లాజిక్ అర్థమై ఉంటే గ్రేట్. మీకు సూడో కోడ్ కూడా అర్థమైపోతది. ఎక్కువ టెన్షన్ పడకండి. బట్ ఒకవేళ మీకు అంత ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించినా గానీ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఈజీ అయిపోతది. ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఇక్కడికి ఎట్లొచ్చామో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎప్పుడు సూడో కోడ్‌ని స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. కొంచెం కష్టంగా అనిపించొచ్చు చూడగానే. బట్ నిజం చెప్పాలంటే లాజిక్ ఏదైతే ఉందో దాన్నే మనం పేపర్ మీద పెట్టడానికి ట్రై చేస్తాం సూడో కోడ్ అంటే. సో, లాజిక్ ఒకవేళ మీకు తట్టింది అంటే ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి మీకే అర్థమైపోతా ఉంటది. మీరు ఎన్ని సూడో కోడ్‌లు చూస్తే అంత తొందరగా మీరు సూడో కోడ్ సొంతంగా రాయడం నేర్చుకుంటారు. సో, డెఫినైట్‌లీ సూడో కోడ్ ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి ఒకసారి ఐడియా కోసమైనా చూస్తూ ఉండండి. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆచార్య, పుత్ర అని. ఓకే. సో, ఇక్కడ నేను ఈ 2 వర్డ్స్‌ని నేనేం జేయాలి అంటే, ఎన్‌కోడ్ జేస్తా, డీకోడ్ జేస్తా. రైట్. దానికోసం నేనేం జేస్తున్నా, ఫస్ట్ ఆచార్యలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 వర్డ్స్ ఆచార్య. రైట్. ఆ 7ని ఫస్ట్ పెట్టేసి, ఆ తర్వాత హాష్ పెట్టేసి, దీన్ని స్ట్రింగ్‌లోకి దోసేస్తా. ఆ తర్వాత పుత్రాలో 5 ఉన్నాయి. అండ్ దెన్ దాని తర్వాత హాష్. సో, ఇది నాకు ఫైనల్ రిజల్ట్ గావాలి. ఇట్లా జేయాలి అంటే నేను 3 థింగ్స్ మెయిన్‌గా జేస్తున్నా. ఒకటి ప్రతి స్ట్రింగ్‌కి, ప్రతి స్ట్రింగ్‌కి దాని లెంగ్త్‌ని యాడ్ చేస్తున్నా ఫస్ట్. ఆ తర్వాత ఒక హాష్ గాని, స్టార్ గాని ఏదో ఒకటి యాడ్ చేయాలి. హాష్ యాడ్ చేస్తున్నాడా? హాష్ యాడ్ చేస్తున్న తర్వాత ఆ వర్డ్‌ని పెట్టేస్తున్నా రిజల్ట్‌లో. ఓకే. ఇది స్ట్రింగ్‌లోకి యాడ్ చేసేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వర్డ్‌ని కూడా సేమ్ చేస్తున్నా. లెంగ్త్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత హాష్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత ఆ వర్డ్ యాడ్ చేస్తున్నా. సేమ్ థింగ్ ఇక్కడ చేస్తున్నా చూడండి. ఎన్‌కోడింగ్‌లో ఏం చేస్తున్నా ఎన్‌కోడింగ్‌లో నేను ఏం చేస్తున్నా సూడో కోడ్‌లో అంటే ఫస్ట్ రిజల్ట్ అనేది ఎంప్టీ స్ట్రింగ్. ఇప్పటివరకు ఏం లేదు రిజల్ట్‌లో. ఓకే. దాని తర్వాత ఎవ్రీ వర్డ్‌కి నేనేం చేస్తున్నా ఫస్ట్ లెంత్ కనుక్కుంటున్నా. లెంత్ కనుక్కోలేదు ఇప్పటివరకు. లెంత్ కనుక్కుంటున్నా. లెంత్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తున్నా, రిజల్ట్‌కి దీన్ని జాయిన్ చేస్తున్నా. రిజల్ట్‌కి ఫస్ట్ లెంత్‌ని జాయిన్ చేస్తున్నా. రైట్. ఆ తర్వాత హాష్‌ని జాయిన్ చేస్తున్నా. రైట్. ఆ తర్వాత స్ట్రింగ్‌ని జాయిన్ చేస్తున్నా. రైట్. లెంత్, హాష్, స్ట్రింగ్ అట్లా అన్నీ జాయిన్ చేసుకుంటూ పోయేసరికి ఎన్‌కోడింగ్ అయిపోయినట్టే. ఎన్‌కోడింగ్ ఎంత సింపుల్ ఉంది కదా! డీకోడింగ్ కూడా ఓకే. సింపుల్ అని నేను చెప్పను. బట్ డెఫినైట్‌లీ మీకు అర్థమైపోతది చూడండి. డీకోడింగ్ చేసేటప్పుడు మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తున్నాం. ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని చూడాలన్నమాట. లెట్ అస్ సే ఇక్కడ 7 కాకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ కోసం చెప్తున్నా. నాకు 17 171 ఏదో ఎంతో ఉందనుకుందాం. ఓకే. 171 లెటర్స్ ఉన్నాయనుకుందాం. ఆ వచ్చే వర్డ్‌లో. సో, నాకు ఫస్ట్ నేనేం జేయాలి అంటే, ఒక
నేను చూడడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ వర్డ్ పట్టుకొని ఎన్ని నంబర్స్ ఉన్నాయి, రైట్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ని కవర్ చేయాలి. కవర్ చేసి దాని నుంచి ఒక నెంబర్ తయారు చేయాలి, రైట్. ఆ నెంబర్ తయారు చేసిన తర్వాత హ్యాష్ని స్కిప్ చేయాలి. హ్యాష్ని స్కిప్ చేసిన తర్వాత మిగతా వర్డ్ని బయటికి తీయాలి. సో ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఫస్ట్ i=0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, i=0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. i=0 అంటే ఫస్ట్ లెటర్ కదా, i=0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రిజల్ట్ అనేది ఎంప్టీ ఉంది. ఇప్పటివరకు నేను రిజల్ట్లో ఏం యాడ్ చేయలేదు, రిజల్ట్ ఎంప్టీ ఉంది. అండ్ ఆ తర్వాత నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ కరెక్ట్గా చూడండి. నేను ఎప్పటివరకు చేస్తా అంటే ఈ టోటల్ స్ట్రింగ్ అనేది ఎంప్టీ, స్ట్రింగ్ అనేది దాటైనంత వరకు, రైట్. స్ట్రింగ్లో మధ్యలో ఎక్కడ ఉన్నంత వరకు చేస్తా. సో స్ట్రింగ్ అనేది లెంత్ కంటే తక్కువ ఉన్నంత వరకు, ఐ అనేది లెంత్ కంటే తక్కువ ఉన్నంత వరకు చేస్తా, రైట్. స్ట్రింగ్ కంప్లీట్ కానంత వరకు చేస్తున్నట్టు అర్థం, రైట్. ఈ ప్రాసెసే రిపీట్ చేస్తున్నా అని అర్థం. ఏం ప్రాసెస్ రిపీట్ చేస్తున్నా అంటే j=i అని తీసుకుంటా అంట. ఐతో పాటు ఇంకోటి j అనే పాయింటర్ తీసుకుంటున్నా. అండ్ j ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ స్ట్రింగ్ j నాట్ ఈక్వల్ టు హ్యాష్. సో హ్యాష్ కోసం వెతుకుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన లాజిక్. ఏం చేస్తాం మనం ఇక్కడ, హ్యాష్ కోసం వెతుకుతాం. హ్యాష్ వచ్చేంత వరకు వెతుకుతూ ఉంటాం. సో హ్యాష్ వచ్చిందా, j ఇక్కడ 1 వచ్చింది, 1లో ఉంది, హ్యాష్ కాదు. 7 చూసింది, హ్యాష్ కాదు. 1 చూసింది, హ్యాష్ కాదు. హ్యాష్ చూసింది, ఇక్కడ ఆగిపోయింది j, రైట్. ఇక్కడ ఆగేటట్టు చేయాలి నేను. సో హ్యాష్ కోసం వెతకాలి. దానికి కోడ్ రాసేసిన, ఓకే. సో హ్యాష్ కోసం వెతికే కోడ్ ఏంది, j హ్యాష్ కానంత వరకు లెంత్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ 10 ప్లస్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ స్ట్రింగ్. సో ఈ లాజిక్ని నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోట్లేదు. ఇది మనకి ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రింగ్ ఉందా 171 అనే ఒక్కొక్క లెటర్ని తీసుకొని దాన్ని నెంబర్లోకి మారుస్తుంది. 171 అనే నెంబర్ వస్తుంది లెన్, ఓకే. ఈ మూడింటిని కవర్ చేసేసరికి దాన్ని నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కింద టైప్ చేయండి కామెంట్స్లో. నెక్స్ట్ టైం నుంచి ఇవి కూడా ఎక్కువ స్ట్రెస్ చేయడానికి ట్రై చేస్తా. బట్ హోప్ఫుల్లీ యూ షుడ్ ఆల్రెడీ బీ గుడ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఓకే. మ్యాథ్ అది, ఓకే. సో 171 అనే నెంబర్ దొరికింది నాకు. 171 అనే నెంబర్ దొరికిన తర్వాత హ్యాష్ని స్కిప్ చేస్తా. హ్యాష్ని స్కిప్ చేయాలి అంటే ఒకసారి స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ, రైట్, ఇక్కడే నేను j+1 ఇంకొకసారి చేయాలి, మై బ్యాడ్. j+=1 ఒకసారి చేసిన తర్వాత దాని తర్వాత కరెంట్ ఈక్వల్ టు 0, రైట్. న్యూస్ స్ట్రింగ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి 2 తీసుకుంటున్నా. కరెంట్ అనేది 0 అంటున్నా అండ్ న్యూ స్ట్రింగ్ ఈక్వల్ టు 0 అంటున్నా. సో వైల్ కరెంట్ ఈజ్ లెస్ దెన్ లెన్, సో ఈ లెంత్ కంటే తక్కువ ఉన్నంత వరకు 0 అనేది నేను ఒక్కొక్క లెటర్ యాడ్ చేస్తూ పోవాలన్నమాట. ఒక్కొక్క లెటర్ తీస్తూ పోవాలి. ఒక్కొక్క లెటర్ ఏ, సి, హెచ్, ఏ, ఇట్లా ఎప్పటివరకు చేయాలి, 171 లెటర్స్ వచ్చేంత వరకు చేయాలి. యాక్చువల్గా అయితే 7 ఉండాలి, బట్ ఇంకొక స్ట్రింగ్ గురించి మాట్లాడుతూ 171 లెటర్స్ వచ్చేంత వరకు అన్నీ ఒక వర్డ్లో వేసుకుంటూ పోవాలి, రైట్. సో న్యూ స్ట్రింగ్ అనే ఒక వర్డ్ తీసుకొని లెంత్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎంత లెంత్ ఉందో అన్ని సార్లు న్యూ స్ట్రింగ్లో ఒక లెటర్ని యాడ్ చేసుకుంటున్నా. న్యూ స్ట్రింగ్లో ఈ లెటర్ని యాడ్ చేసుకుంటున్నా. సో జే అనేది ఇక్కడ ఉందన్నమాట. జే అనేది 1 2 3 4 అలా ముందుకు వెళ్తా ఉంది. అండ్ కొత్త లెటర్స్ యాడ్ అవుతా ఉన్నాయి. ఇది దీని కోడ్ అనమాట, కరెంట్ +1 వరకు, రైట్. సో అట్లా కరెంట్ అనేది మెల్లగా పెరుగుతూ ఉంటుంది, రైట్. కరెంట్ ఎవ్రీ లూప్ తిరుగుతున్న కొద్దీ కరెంట్ అనేది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. సో ఎన్ని క్యారెక్టర్స్ని యాడ్ చేసుకుంటున్నానో కొత్త వర్డ్లో అన్ని క్యారెక్టర్స్ అవుతుంది. సో ఇక్కడ 7 ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ నేను జస్ట్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్కి వచ్చేస్తా. ఇక్కడ 7 ఉండే కదా, సో 7 లెటర్స్ 1 2 3 4 5 6 7 లెటర్స్ వచ్చేదాకా నాకు వెయిట్ చేస్తుంది. 7 లెటర్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంది, ఈ రిజల్ట్లో వేసేస్తుంది. రిజల్ట్లో ఆచార్య అని వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమవుతుంది, j = i అవుతుంది. j = i అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత లెంత్ ++, ఇక్కడ j = 1 అని రావాలి, మై బ్యాడ్. ఇండియా j = i, లెంత్ = 0. j = i, లెంత్ = 0. మళ్ళా స్టార్ట్ వైల్ ఇన్పుట్ స్ట్రింగ్ j ఇది కానంత వరకు, నాట్ ఈక్వల్ టు హ్యాష్ అయినంత వరకు మళ్ళీ ఈ నెంబర్ని కనుక్కోవడానికి ఈ కోడ్ అనమాట. నెంబర్ కనుక్కుంటుంది, హ్యాష్ని స్కిప్ చేసి మళ్ళీ కొత్త స్ట్రింగ్ ఒకటి తీసుకుంటుంది. ఇట్లా స్టార్ట్ చేసి PUTRA ఎన్నిసార్లు ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని లెటర్స్ని తీస్తుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లెటర్స్ని బయటికి తీస్తుంది. తర్వాత ఈ పుత్ర అనే దాన్ని కూడా యాడ్ చేసుకుంటుంది, రైట్. లాస్ట్కి రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. ఐ హోప్ మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా.
మీరు మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ చూసే కొద్దీ ఇలాంటి కోడ్స్ మీకు మెల్లగా అర్థమైపోతూ ఉంటాయి. బట్ మీకు ఒకవేళ ఇది అర్థం కావట్లేదు అంటే చెప్పండి. సూడో కోడ్స్ మీద ఇంకొంచెం సెపరేట్‌గా వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇంకొన్ని సూడో కోడ్స్‌ని మనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఆల్సో టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేయడమే మర్చిపోయా. సో ఎన్కోడ్ అల్గోరిథం గనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ఫోర్ లూప్ పెట్టుకొని స్ట్రింగ్స్ అంతటిని మనం అన్ని స్ట్రింగ్స్‌ని మనం ట్రావర్స్ చేస్తున్నాం. అన్ని స్ట్రింగ్స్‌ని మనం ట్రావర్స్ చేస్తున్నాం అండ్ స్ట్రింగ్స్ లోపల కూడా ట్రావర్స్ చేస్తున్నాం. రైట్? అన్ని స్ట్రింగ్స్‌ని కూడా ట్రావర్స్ చేస్తున్నాం. స్ట్రింగ్స్ లోపల కూడా దాన్ని లెంత్‌గా అనుకుంటున్నాం కదా ఇక్కడ. లెంత్‌గా అనుకుంటున్నాం కదా! ఆ లెంత్‌గా అనుకోవడానికి దాన్ని కూడా ట్రావర్స్ చేస్తున్నాం. సో టోటలీ మనకి O ఆఫ్ n ఇంటూ L అల్గోరిథం అయితదనమాట. సో L అనేది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అయితే మాక్సిమం లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అండ్ n అనేది నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ అవుతే ఇది O ఆఫ్ n ఇంటూ L అల్గోరిథం అవుతది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఈ వైల్ లూప్ అంతా పెట్టేసి ఒక n ఇంటూ L స్ట్రింగ్‌ని ట్రావర్స్ చేస్తున్నాం. రైట్? n ఇంటూ L స్ట్రింగ్‌ని ఆల్మోస్ట్ ట్రావర్స్ చేస్తున్నాం. సో ఈ పర్టిక్యులర్ అల్గోరిథం డీకోడ్ అల్గోరిథంకి కూడా O ఆఫ్ n ఇంటూ ఎల్లే అవుతది. ఓకే. n ఇంటూ ఎల్ ఎందుకయిందో అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే n స్ట్రింగ్స్ ఉన్నాయి. L మాక్సిమం లెంత్ అనుకుంటే O ఆఫ్ n ఇంటూ ఎల్ సైజ్ అవుతది. ఈ n ఇంటూ ఎల్ సైజ్ అవుతది ఈ అరే అనేది. సో అంతటిని ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి O ఆఫ్ n ఇంటూ ఎల్ అల్గోరిథం అవుతది. ఓకే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి నేను ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నానా అంటే లేదు. ఎందుకంటే ఈ రిజల్ట్ నేను ఏదైతే ఇస్తున్నానో, ఈ రిజల్ట్ స్ట్రింగ్ ఏదైతే ఇస్తున్నానో దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీలో కన్సిడర్ చేయొద్దు. ఓకే. ఎందుకంటే ఇది రిజల్ట్ వాడే అడిగాడు. నేను స్పెషల్‌గా ఎక్స్ట్రా స్పేస్ ఏమన్నా తీసుకుంటే దాన్నే కౌంట్ చేయాలి. ఏ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు. ఇక్కడ కూడా అంతే ఏ ఎక్స్ట్రా స్పేస్ నేను తీసుకోకుండానే నేను సొల్యూషన్‌ని బిల్డ్ చేస్తున్నాను. రైట్? అండ్ స్టాక్ మెమరీ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అది వెంటనే డిలీట్ అయిపోతది. రైట్? న్యూ స్ట్రింగ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నానో నెక్స్ట్ ఇటరేషన్‌కి వచ్చేసరికి డిలీట్ అయిపోతది. కాబట్టి అది కూడా కౌంట్ చేయను. ఓకే. నేను ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లేదు ఇక్కడ. ఓన్లీ కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నట్టు. అండ్ యాహ్! ఈ ప్రాబ్లమ్‌ని ఆఫ్ 1లోనే సాల్వ్ చేశాను. మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి C++, జావా, పైథాన్ ఆల్రెడీ కోడ్ ఏదైతే ఉందో అదంతా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా లింక్‌లో. అదెళ్లి మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్ ఆర్ సొల్యూషన్‌లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. చిన్నదైనా, పెద్దదైనా డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ అండ్ నా లింక్డ్ఇన్ ఆల్రెడీ చెక్‌ఔట్ చేశారా? చేయకపోతే చేయండి. హ్యాపీ కోడింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.